హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ అప్పటికప్పుడు నోటికి రుచిగా అనిపించే నిమ్మకాయ రోటి పచ్చడి. దీనికి మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 10 నుంచి 12 వరకు నిమ్మకాయలు తీసుకుని దాన్ని ఇలా చూడండి, ఇలా గింజలు తీసేసి సగానికి కోసుకొని ఒక నిమ్మకాయకి 4 పీసులు తీసుకోవాలండి. ఇలా కోసుకొని దాంట్లోంచి గింజలు తీసేసి ఇదండి ఇలా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని చూడండి ఇలా మంచి కలుపుకోవాలండి. ఎందుకంటే ఆ ఉప్పు అన్ని నిమ్మకాయలకి పట్టేలాగా గింజలు మొత్తం తీసేయాలండి. కొన్ని మిగులుతాయి, మళ్ళీ తర్వాత ఆ మిగిలిన గింజల్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. చూడండి, నిమ్మకాయ ముక్క అనేది మనం తుంచగానే విరిగిపోయేలా ఉండాలి, అంతవరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద అండి, ఫుల్ మీద పెడితే ఉడకదు. చూడండి, ఒక స్పూన్ తీసుకొని ఇలా ముక్కని కట్ చేస్తే స్పూన్ తోనే కట్ అయిపోతుంది. ఇలా కట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఇవి చల్లడానికి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని నొక్కితే మనకు గింజలు బయటకు వస్తాయండి, అలా తీసేసి పక్కన ఉంచుకోవాలి. రోట్లో 15 నుంచి 20 వరకు వెల్లుల్లిపాయలు వేసుకుని దాంట్లో 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. రోటి పచ్చడి అన్నా కదండి, రోట్లో వేసుకుని దంచుకుంటాం కాబట్టి రోటి పచ్చడి అంటున్నా అండి. ఇలా మెల్లగా దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి నేను చెప్పా కదా నాకు గింజలు తీసుకోవాలని, ఇలా మొత్తం ఉన్న గింజలు మొత్తం తీసాను. ఫస్ట్ తీసాను, మళ్ళీ ఎన్ని గింజలు వచ్చాయి చూడండి. ఉప్పు ఎల్లిపాయలు దంచేసాను. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా మనం మంచిగా దంచుకోవాలండి. ఇలా బాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదండి, నిమ్మకాయ ముక్కల్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉప్పు కారం పేస్ట్ ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు అన్నిటికీ సరిగ్గా సరిపోయేంత వరకు. దీంట్లో కొంచెం వాటర్ మిగిలాయి కదండి, ఒక గ్లాస్ వేస్తే 1/2 గ్లాస్ వరకు ఉన్నాయి కదా, ఆ రసంలో ఈ కారం మొత్తం మంచిగా పట్టేసుకుని మంచిగా పుల్లగా కారంగా ఉప్పుగా ఉంటాయండి. మంచి కలుపుకోవాలి, లేకపోతే మనం కారం అనేది కరెక్ట్ గా కలవక టేస్ట్ అనేది కొంచెం ఉంటుంది. ఇది అప్పటికప్పుడు చేసుకున్న రోటి పచ్చడి కాబట్టి కొంచెం నిమ్మకాయ కాబట్టి కొంచెం వగరగా ఉంటుంది, వగరగా పుల్లగా కారంగా ఉంటుంది. ఇప్పుడు గిన్నె తీసుకుని దాంట్లో 150 గ్రాముల ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. దీంట్లో ఒక 5-6 ఎల్లిపాయలు కొంచెం ఒత్తుకొని అవి కూడా వేసి వేయించుకోవాలి. చూడండి, ఇంకొంచెం వేగాలి ఇవి తాలింపు గింజలు. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసాను, ఇవి కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిరపకాయలండి ఒక 6 తీసుకున్నాను. దీంట్లో ఇంకొంచెం కరివేపాకు 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా బాగా వేయించుకొని ముందుగా ఉడికించుకున్న నిమ్మకాయ పచ్చడి దీంట్లో వేసి కలుపుకోవాలండి. చూడండి, నిమ్మకాయ రోటి పచ్చడి రెడీ. ఇలా బాగా కలుపుకోవాలండి. ఆ ఆయిల్ హీట్ అయింది కదా, అవన్నీ కూడా దీనికి బాగా పట్టేలా ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని దించుకోవాలండి. చూడండి, అప్పటికప్పుడు నోటికి రుచిగా చేసుకునే నిమ్మకాయ రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చలేదైతే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావడం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.